బ్రేకింగ్ న్యూస్ రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న రెండో నిందితుడు సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. శుక్రవారమే కొమ్మినేనికి బెయిల్ వచ్చినా సోమవారం వరకు ఆయన జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 6న సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేనిని A2గా సాక్షి యాజమాన్యాన్ని A3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరుపరచగా ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆయన దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 2 రోజుల క్రిందటే బెయిల్ వచ్చినా ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీనికి కారణం సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్యమైంది. మరుసటి రోజు 2వ శనివారం సెలవైనప్పటికీ మెజిస్ట్రేట్ను ఇంటి దగ్గర కలిసి బెయిల్ ఆదేశాలు తీసుకోవాలని ఆయన న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు పొందే అవకాశం కనిపిస్తోంది. దీంతో సోమవారం సాయంత్రానికి కొమ్మినేనిని బయటకు తీసుకువచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాడపల్లి కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కృష్ణంరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలిసింది.